నేనెప్పుడు అందరికీ సజెషన్ చేస్తూ ఉండేవాడిని. జావా విత్ సెలీనియం కాంబినేషన్‌లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవే మంచి జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. మంచి ప్యాకేజ్ ఉంటాయి. మంచి కెరీర్ గ్రోత్ ఉంటుందని చాలామందికి సజెస్ట్ చేసేవాడిని. కానీ రీసెంట్‌గా నేను కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను. సెలీనియం విత్ పైథాన్ కాంబినేషన్‌లో కూడా చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయండి. ఓకే. దాన్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. ఓకే. ఆఫ్‌కోర్స్ సెలీనియం విత్ జావాతో చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. రీసెంట్‌గా చాలా జాబ్ ఓపెనింగ్స్ సెలీనియం విత్ పైథాన్ కాంబినేషన్‌లో కూడా వస్తున్నాయండి. ఓకే. దాని జాబ్ టైటిల్స్ అయితే లైక్ పైథాన్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అని, ఓకే. టెస్ట్ ఆటోమేషన్ ఇంజినీర్ విత్ పైథాన్ అని. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసి మీరు ఈజీగా ఆటోమేషన్ టాస్క్‌ని కంప్లీట్ చేయొచ్చు. మరి పైథాన్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? ఎంత డ్యూరేషన్ పడుతుంది ఈ కోర్స్ నేర్చుకోవడానికి? అండ్ జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? అండ్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? అండ్ యావరేజ్‌గా సాలరీస్ ఎలా ఇస్తున్నారు? ఓకే. ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ పైథాన్ ఆటోమేషన్ టెస్టింగ్ యూజ్ చేసి? కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. జనరల్‌గా మీకు ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే మీకు ఒక ఐడియా ఉండుంటుంది అందరికీ. దానికి చెప్పనవసరం లేదు. కానీ నేను బ్రీఫ్‌గా కొంచెం ఒక 1 మినిట్ చెప్తాను. ఏంటంటే ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని ఆర్ అప్లికేషన్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అది వర్క్ అవుతుందా లేదా అనే దానికి మనం ఆ సాఫ్ట్‌వేర్‌ని టెస్ట్ చేస్తాం. అది మార్కెట్‌లోకి రిలీజ్ చేయముందే మనం ఆ సాఫ్ట్‌వేర్‌ని టెస్ట్ చేస్తాం. సపోజ్ మీ మొబైల్ ఉంది ఆర్ ఎనీ సాఫ్ట్‌వేర్ ఉంది. ఏం టెస్ట్ చేయకుండా మార్కెట్‌లోకి రిలీజ్ చేయరు. ఓకే. ఇప్పుడు మీకు లాగిన్ అప్లికేషనే ఉంది. మీరు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా అది లాగిన్ అయిందనుకోండి. అది క్వాలిటీ ప్రొడక్ట్ కానట్టు. అది క్వాలిటీ సాఫ్ట్‌వేర్ కానట్టు. మీరు ఇన్‌వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా అది లాగిన్ అయితే అది క్వాలిటీ ఎలా అవుతుంది? మరి ఈ సాఫ్ట్‌వేర్స్ ఎండ్ యూజర్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు బిహేవ్ చేస్తుందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తాం సాఫ్ట్‌వేర్‌ని. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీ అందరికి అండర్‌స్టాండ్ అవుతుంది. సపోజ్ మీరు అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ ఏదైనా ఒక మొబైల్ మీరు పర్చేజ్ చేయాలనుకున్నారనుకోండి. ఓకే. మీరు సపోజ్ సామ్‌సంగ్ మొబైల్ కావాలనుకున్నారనుకోండి. మీరు సామ్‌సంగ్ మొబైల్స్ అని టైప్ చేయగానే అన్ని యాపిల్ ఫోన్స్ అన్నీ డిస్‌ప్లే అనుకోండి. ఆ రియల్‌మీ ఫోన్స్ అన్నీ డిస్‌ప్లే అనుకోండి. సామ్‌సంగ్ మొబైల్స్ కాకుండా. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది అక్కడ డిస్‌ప్లే కావట్లేదు. అంటే అది బగ్ ఉన్నట్టు ఆర్ ఎర్రర్ ఉన్నట్టు. ఓకే. మీరు టైప్ చేసిన మీరు ఏదైతే టైప్ చేశారో దానికి సంబంధించిన రెలెవెంట్ ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేయాలి. అప్పుడు అది క్వాలిటీ ఉన్నట్టు. ఓకే. మీరు ఏదైతే టైప్ చేశారో, మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవి డిస్‌ప్లే కాకుండా వేరే డిస్‌ప్లే అంటే అది బగ్ ఉన్నట్టు ఆర్ ఎర్రర్ ఉన్నట్టు. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఆ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ బిహేవ్ చేయట్లేదు. అంటే క్వాలిటీ లేదు. అందుకే ఎనీ సాఫ్ట్‌వేర్ ఆర్ ఎనీ బిజినెస్ అప్లికేషన్ ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. అది మాన్యువల్‌గా గానీ, ఆటోమేషన్‌గా గానీ. కానీ ప్రెజెంట్ అయితే కొంచెం ప్రెజెంట్ అయితే మాన్యువల్ టెస్టింగ్ ఎక్కువ టైం పడుతుందని మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ కొంచెం తక్కువున్నాయి. సో, అందరూ ఆటోమేషన్ టెస్టింగ్‌కి వెళ్ళిపోతున్నారు. ఈ ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి చాలా టూల్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫేవరెట్ నంబర్ 1 టూల్ ఏంటంటే సెలీనియం. సెలీనియం అనేది ఎక్కువగా యూజ్ చేస్తారండి ఐటీ ఇండస్ట్రీలో ఏదైనా ఆటోమేషన్ చేయడానికి వెబ్ అప్లికేషన్‌ని. మరి దాని కాంబినేషన్‌లో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. లైక్ జావా అని, పైథాన్ అని. ఓకే. సో, జావా అండ్ సెలీనియం కాంబినేషన్ కూడా చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ నుంచి చూస్తున్నాను. సెలీనియం విత్ పైథాన్ కాంబినేషన్ కూడా చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఓకే. మీరు నౌకరీలో చూడండి, లింక్డ్ఇన్‌లో చూడండి, ఎనీ జాబ్ పోర్టల్‌లో చూడండి. సెలీనియం విత్ పైథాన్‌తో చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఎందుకు యూజ్ అవుతుందో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? మాన్యువల్ టెస్టింగ్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అదంతా చెప్పాలంటే చాలా టైం అయితే పడుతుంది. కానీ బ్రీఫ్‌గా 1 ఆర్ 2 పాయింట్స్ చెప్తానండి. ఎందుకు ఆటోమేషన్ టెస్టింగ్ యూజ్ చేస్తారనేది. ఏదైతే మీకు రిపీటెడ్‌గా ఒక టాస్క్ చేయాలనుకోండి, చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. లాట్ ఆఫ్ టైమ్స్ చేయాలనుకోండి. అది మాన్యువల్‌గా అయితే చాలా టైం పడుతుంది కదా! మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పడుతుంది. అదే ఆటోమేషన్ టెస్టింగ్ టాస్క్ అయితే చాలా త్వరగా అయిపోతుంది. దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. రిపిటిటివ్ టాస్క్‌ని మాన్యువల్‌గా అయితే చాలా టైం పడుతుంది. అది కాస్ట్ అవుతుంది. అది కాస్ట్ గానీ, మెయింటెనెన్స్ గానీ, టైం గానీ చాలా వేస్ట్ అయిపోతుంది. చెప్పుకుంటూ పోతే ఆటోమేషన్ టెస్టింగ్ చాలా రకాలుగా యూజ్ అవుతుందండి ఐటీ ఇండస్ట్రీలో. ఓకే. ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ ఏంటంటే మరి ఈ పైథాన్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? ఎంత డ్యూరేషన్ పడుతుంది? కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? యావరేజ్ సాలరీ ఎలా ఉంటుంది? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే. మరి ఈ పైథాన్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అవ్వాలంటే స్కిల్స్ ఫస్ట్ ప్రైమరీగా అండి మీకు సెలీనియం నేర్చుకునే ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి పైథాన్. ఓకే. ఒకవేళ ఇంట్రెస్ట్ జావా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటే జావా నేర్చుకోండి. అది కూడా మంచి ఓపెనింగ్సే ఉన్నాయి. బట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం ఈజీ అండి కంపేర్ టు జావా.
ఎవరైతే ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఈ పైథాన్ నేర్చుకోవడం కొంచెం ఈజీగానే ఉంటుంది. మరి మీరు అడ్వాన్స్‌డ్ అడ్వాన్స్‌డ్ పైథాన్ ఏమి నేర్చుకోవసరం లేదు. కోర్ పైథాన్ నేర్చుకోవాలి. ఏది మీరు ఆటోమేషన్ టెస్ట్ ఇంజినియర్ అవ్వాలంటే. ఓకే. ఈ కోర్ పైథాన్ చాలా ఈజీ అండి. మాక్సిమం 30-40 డేస్ పడుతుంది నేర్చుకోవడానికి కంప్లీట్ కోర్ పైథాన్ కోర్స్. ఓకే. మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. మంచిగా నేర్చుకోవాలి. ఏదైతే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో అది స్ట్రాంగ్‌గా నేర్చుకోవాలి. మీరు కోడింగ్ రాసేంత ఎబిలిటీస్ ఉండాలి. ఓకే. సో అది నేర్చుకున్న తర్వాత అప్పుడు సెలీనియం స్టార్ట్ చేయండి. సెలీనియం నంబర్ 1 టూల్ అండి టు ఆటోమేట్ ద వెబ్ అప్లికేషన్ ఆర్ యూఐ అప్లికేషన్స్. ఎందుకంటే సెలీనియం రాసే టెస్ట్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాస్తామన్నమాట. అది జావా కానీ పైథాన్ కానీ ఇది మెయిన్గా పైథాన్ కంటెంట్ కాబట్టి పైథాన్ కోడింగ్ యూజ్ చేసి మీరు సెలీనియంలో టెస్ట్ స్క్రిప్ట్స్ రాస్తారు. మీరు ఏదైనా టెస్ట్ కేసు డిజైన్ చేయాలనుకోండి, టెస్ట్ కేసెస్ రాయాలనుకోండి, అప్పుడు మీరు ఈ సెలీనియం ప్లస్ పైథాన్ కాంబినేషన్లో కోడింగ్ రాస్తారు. సపోజ్ మీరు ఒక బటన్ని టెస్ట్ చేయాలి. అది వర్క్ అవుతుందా లేదా యాజ్ పర్ అవర్ ఎండ్ యూజర్ ఎక్స్‌పెక్టేషన్ అనేది మీరు ఆ బటన్ చెక్ చేయాలి. ఆ బటన్ క్లిక్ అవ్వటానికి మీరు ఏం చేయాలి? మాన్యువల్‌గా అయితే మనం క్లిక్ చేస్తాం. అలా కాకుండా మనం ప్రోగ్రామ్ రాసి దాన్ని క్లిక్ చేయాలి. కోడింగ్ అది సెలీనియం విత్ పైథాన్ కాంబినేషన్లో ఒక ప్రోగ్రామ్ రాస్తాము. ఆ కోడింగ్‌తోని మనం ఆ బటన్ క్లిక్ అవుద్ది ఆటోమేటిక్‌గా. మనం ఏమి మాన్యువల్‌గా క్లిక్ చేయము ఆ బటన్ని. ఓకే. అలాగా మనం టెస్ట్ కేసెస్ ఆర్ టెస్ట్ స్క్రిప్ట్స్ రాస్తాం యూజింగ్ సెలీనియం విత్ పైథాన్ కాంబినేషన్. అలాగే ఎవరైతే కోడింగ్ రాయగలుగుతారో వాళ్ళు సక్సెస్ఫుల్గా పైథాన్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినియర్ అవుతారు. సో మీరు మెయిన్గా ప్రైమరీ స్కిల్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పైథాన్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినియర్ అవ్వాలంటే ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సెలీనియం. ఇవి మెయిన్ అండి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేవన్నీ కూడా ప్రాజెక్ట్ నెక్స్ట్ వచ్చే స్కిల్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ వేరియేషన్ ఉంటాయండి, డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సపోజ్ మీరు నెట్వర్కింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారనుకోండి, దానికి కొన్ని డిఫరెంట్ స్కిల్ సెట్ యాడ్ చేస్తారు. కానీ మీరు ఫైనల్ వర్క్ చేయాల్సింది పైథాన్ సెలీనియంతోని. సపోజ్ మీరు వేరే క్లౌడ్ బేస్డ్వి ఆర్ డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే దానికి వేరే టెక్నాలజీస్, వేరే స్కిల్స్ యాడ్ చేస్తారు. వేరే ఫ్రేమ్వర్క్స్. ఇంకా ఫ్రేమ్వర్క్స్ అనేవి మీరు యూజ్ చేసే ఫ్రేమ్వర్క్స్ నేర్చుకునేది మీరు యూజ్ చేసే ప్రాజెక్ట్ని బట్టి అవి డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రేమ్వర్క్స్ విషయానికి వస్తే అది వాళ్ళ కంపెనీని బట్టి, ప్రాజెక్ట్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది పే టెస్ట్ యూజ్ చేస్తారు ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రోబోటిక్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తారు. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రెస్ట్ ఏపీఐ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తారు. ఇలాగా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తారండి. ఓకే. వీటిలో ఏది నేర్చుకోవాలి సార్ కన్ఫామ్గా అంటే ఏపీఐ టెస్టింగ్ నేర్చుకోండి. ఎక్కువగా ప్రాజెక్ట్స్ ఏపీఐ టెస్టింగ్, రెస్ట్‌ఫుల్ ఏపీఐ టెస్టింగ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే. సో ఏపీఐ టెస్టింగ్ ఆర్ పే టెస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత కామన్గా యూజ్ చేసే కొన్ని సాఫ్ట్వేర్స్ ఆర్ టూల్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే జీరా అని, ఓకే, అజైల్ మెథడాలజీ అని, ఓకే, అండ్ బీడీడీ ఫ్రేమ్వర్క్ అని, జెన్కిన్స్ అని, ఓకే, ఇలాగ కొన్ని టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ మీరు నేర్చుకోవాలి ఉండాలి యాజ్ ఏ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్. జెన్కిన్స్ అనేది ఎక్కువగా ఇచ్చారు డిప్లాయ్మెంట్ పర్పస్కి అండ్ మీ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయడానికి, షెడ్యూల్ చేయడానికి జెన్కిన్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. అండ్ బిల్డ్ క్రియేట్ చేయడానికి. మరి ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంత డ్యూరేషన్ పడుతుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇవన్నీ నేర్చుకోవడానికి మినిమం అయితే 2-3 మంత్స్ అయితే పడుతుంది. కన్ఫామ్గా 3 మంత్స్ అయితే పడుతుంది. ఓకే. మరి దీని కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. కెరీర్ గ్రోత్ ప్రెజెంట్ అయితే చెప్పాను కానీ జాబ్ ఓపెనింగ్స్ అయితే చాలా బాగున్నాయి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటాయి. సో కెరీర్ గ్రోత్ అయితే ప్రెజెంట్ మీరు ఆటోమేషన్ టెస్ట్ ఇంజినియర్ అవ్వచ్చు, తర్వాత నెక్స్ట్ మీరు లీడ్ అవ్వచ్చు, ఆ తర్వాత ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. ఇంకా మీరు టెస్టింగ్ నుంచి మీరు వేరే డొమైన్కి స్విచ్ అవ్వాలంటే డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. మీ డ్రీమ్ జాబ్ని బట్టి మీరు స్విచ్ అవ్వచ్చు వేరే వాటికి ఇన్ ద ఫ్యూచర్లో. శాలరీస్ ఎలా ఉన్నాయి ఈ పైథాన్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అంటే 3 years వాళ్ళకి 12-14 lakhs ప్యాకేజ్ ఇస్తున్నారండి మంచి కంపెనీస్ అయితే. ఇక చిన్న కంపెనీస్, స్మాల్ కంపెనీస్ అయితే చెప్పలేము. అది 3 years వాళ్ళకి 6 lakhs ఇవ్వచ్చు, ఆర్ 7 lakhs ఇవ్వచ్చు, ఆర్ 8 lakhs ఇవ్వచ్చు. అది కూడా మీ ఎంట్రీ పర్ఫార్మెన్స్, మీ కాన్ఫిడెన్స్ని బట్టి, మీరు నేర్చుకున్న స్కిల్స్ని బట్టి, మీరు ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్ని బట్టి, ఓకే, మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేశారో వాళ్ళ బడ్జెట్ని బట్టి మీరు మీ ప్యాకేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. మీకైతే ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ బటన్ కూడా హిట్ చేయండి. మీరు లైక్ బటన్ కానీ హిట్ చేశారంటే ఇది ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.